ఆస్తి కోసం కన్న కూతుర్నే కడతీర్చాడు ఒక కసాయి తండ్రి. వెటర్నరీ డాక్టర్గా సేవలందించాల్సిన ఆ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆ మృగంతో పాటు అతనికి సహకరించిన వాళ్లను కూడా అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం వెనుకమాట్లకు చెందిన పాతకూరి సత్యనారాయణ రెడ్డికి 25 ఏళ్ల కిందట కరీంనగర్కు చెందిన ప్రేమలతతో పెళ్లైంది. వారి కూతురు మౌనశ్రీ. కొన్నాళ్లకు ఇద్దరు విడాకులు తీసుకోవడంతో మౌనశ్రీని తల్లికి అప్పగించింది కోర్టు. ఆమె పెళ్లి మాత్రం తండ్రే చేయాలని ఆదేశించింది. దాంతో కూతుర్ని తల్లి బీవీఎస్సీ వరకు చదివించింది. ఈ క్రమంలో అమ్మాయికి హైదరాబాద్ సంబంధం కుదిరింది. అవతలి వాళ్లు కట్నం కింద 25 లక్షలు డిమాండ్ చేశారు. ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేని తండ్రి సత్యనారాయణ తన రెండో భార్య లత, బావమరిది కళ్యాణరాజ్తో కలిసి కుట్ర పన్నాడు. మౌనశ్రీని చంపాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 8న వెనుగమట్ల గ్రామంలోని తండ్రి ఇంటికి వెళ్లిన మౌనశ్రీకి అదే ఆఖరి రోజైంది. ప్లాన్ ప్రకారం సవితల్లి లత రాత్రి పడుకునే ముందు నిద్రమాత్రలు కలిపిన పాలను మౌనశ్రీకి ఇచ్చింది. అవి తాగిన ఆమె కాస్త మత్తుగా ఉందంటూ తల్లికి ఓ SMS పంపి నిద్రమత్తులోకి జారుకుంది. ఆ వెంటనే తండ్రి దిండును కూతురి మొహంపై ఆదిమి ఊపిరాడకుండా చేశాడు. పినతల్లి కాళ్లు పట్టుకుంటే బావమరిది చేతులు పట్టుకుని అతనికి సహకరించాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక అందరూ నిద్రపోయారు. మంచంలోనే ప్రాణం విడిచిందంటూ తెల్లారి డ్రామాలాడారు. కూతురు పంపిన SMS తో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకొచ్చాయి. తాను చేసిన పాపాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కసాయి తండ్రి. అతనితో పాటు రెండో భార్య లత, బావమరిది రాజును కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంత కిరాతకంగా తన సొంత కూతుర్నే డబ్బును ఆదా చేయడం కోసం డబ్బుని ఖర్చు పెట్టకుండా పూర్తిగా డబ్బు కోసమే తన మరిదితోని రెండో భార్యతో కలిసి ఈ కిరాతకంగా అమానుషంగా చంపిన నిందితులు ఈ రోజున కోర్టులో అరెస్ట్ చేయించి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంది తల్లి. చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చూసుకుంది. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా చేసింది. ఇంతా చేస్తే డబ్బు కోసం కక్కుర్తిపడి ప్రాణాలే తీసేశారు దుర్మార్గులు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?